6 అడుగులు అందగాడు అంటారు, కానీ 6 అంగుళాల సిగరెట్ కి ఆ వ్యక్తి బానిస. లేకపోతే చాలా గొప్ప వ్యక్తి అండి, రాజకీయవేత్త అండి, పలుకుబడి కలిగినటువంటి వాడండి అని చెప్తారు, కానీ ఆ వ్యక్తి నైట్ అయ్యేటప్పటికి ఆ బాటిల్ కి బానిస. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి ఏదో రకమైనటువంటి పాపానికి బానిస అయిపోయాడు. యవనస్తులు ఈ రోజున మరేం చెప్పనక్కర్లేదు, యవనస్తుల గురించి రకరకాల విచిత్రమైన పాపాలకి బానిస. సో ఈ రోజు నీ బానిసత్వం నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు ఎవరు ఆలోచన చేస్తే నిజమైన స్వాతంత్రాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. విగ్రహారాధనటువంటి బానిసత్వం, పాపము అనేటువంటి బానిసత్వం, శాపము అనేటువంటి బానిసత్వం, కోపము అనేటువంటి బానిసత్వం, అసూయ అనేటువంటి బానిసత్వం, మత్తతలు, కక్షలు, కార్పణ్యాలు, పగ తీర్చుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచన, వీటన్నిటిని కూడా స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు.